రే, నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. రోజు న్యూస్ చూస్తున్నాను. నిఫ్టీ ఆల్ టైమ్ హై బ్రేక్ చేసింది. నిఫ్టీ నెక్స్ట్ 5 ఇయర్స్లో చాలా ఎక్కువ రిటర్న్స్ ఇవ్వబోతుంది. ఇలా చాలా న్యూస్లు చూస్తున్నా. సో నేను కూడా ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని నిఫ్టీ మీద బై మీద క్లిక్ చేశా. ఆర్డర్ ఏమో రిజెక్ట్ అయిపోయిందిరా. పోనీ నా అకౌంట్లో ఏదో ప్రాబ్లం ఉందేమో అనుకొని ఫ్రెండ్కి డబ్బులు ఇచ్చి వాడిని బై చేయమన్నా నిఫ్టీని. వాడికి కూడా అవ్వట్లేదురా, ఆర్డర్ రిజెక్ట్ అయిపోతుంది. అసలు బై చేయడానికి అవ్వనప్పుడు ఇంకెందుకురా నిఫ్టీ, వేస్టే కదరా. ఓహో, అవునా? సరే అయితే వెంటనే ఇప్పుడు సెబీకి ఫోన్ చేసి చెప్పేస్తానులే నేను. మా వాడికి నిఫ్టీ 50 ట్రేడ్ చేయడం అవటం లేదంట. సో వెంటనే చార్ట్లోంచి తీసేయండి, లేదంటే చాలా కోపం వచ్చేస్తుంది ఆడికి అని చెప్పేస్తాను రా. ఆగు, ఫోన్ చేస్తాను ఆగు. రే రే, అలా కాదురా. మరి లేకపోతే ఏంట్రా? చూడు, నిఫ్టీ 50 మీద నీ అనాలిసిస్ బాగుంది. ఇండివిజువల్ స్టాక్స్ కన్నా నిఫ్టీ 50 మీద బేస్ అయ్యి ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిదే. బట్ నీకు ఒకటి తెలియాల్సింది ఏంటంటే, నిఫ్టీ అనేది ఒక స్టాక్ కాదు, ఒక ఇండెక్స్. ఈ ఇండెక్స్ పెరుగుదలని క్యాష్ చేసుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నా సరే, నీకు నేను పర్సనల్గా, మన ఫ్రెండ్స్కి కూడా పర్సనల్గా రికమెండ్ చేస్తుంది మ్యూచువల్ ఫండ్స్లో ఇండెక్స్ ఫండ్, అందులోనూ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అని రికమెండ్ చేస్తున్నాను నేను. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండా? ఇంట్రెస్టింగ్. కొంచెం డీటెయిల్గా చెప్పురా. ఓకే, నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ కదా. ముందు ఇండెక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సీన్ ఒక రెస్టారెంట్కి వెళ్ళి నార్త్ ఇండియన్ థాలీ ఆర్డర్ ఇస్తే ఈ నార్త్ సైడ్ వెరైటీస్ అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని వస్తాడు కదా. అలాగే ఇండెక్స్ అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని వాటి ప్రైసెస్ బట్టి ఒక కామన్ వాల్యూ ఇస్తారనమాట ఆ గ్రూప్కి. సో ఆ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తాయి అని నీకు అనిపిస్తే ఆ స్టాక్స్లో ఒక్కొక్కటిగా బై చేసుకోవడం బదులు ఆ మొత్తం ఇండెక్స్నే బై చేసుకోవచ్చు అనమాట. అర్థమైందో లేదో నాకే అర్థం అవ్వట్లేదురా. ఏదైనా ఎగ్జాంపుల్ ఎవరా, సింపుల్గా అర్థమైపోతుంది. ఓకే, అది తెలియాలంటే ఇదో స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఇది చూడు. ఇది ఒక్కొక్క స్టాక్ తాలూకా పేరు కదా. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇలా ఉన్నది కదా. మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి ఒక లిస్ట్ లా ప్రిపేర్ చేస్తే అందులో టాప్ 50 స్టాక్స్ ఉంటాయి కదా. ఈ టాప్ 50 స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ ఉండే ఇండెక్స్ని నిఫ్టీ 50 అని అంటారు. నెక్స్ట్ 51 నుంచి 100 వరకు ఉన్న ఈ 50 స్టాక్స్ని నిఫ్టీ నెక్స్ట్ 50 అని అంటారు. అర్థమైందా లేదా? ఓకే కదా. నువ్వు రోజు న్యూస్లో చూస్తూ ఉన్నావు కదా, అది ఈ నిఫ్టీ 50 తాలూకా వాల్యూ. ఈ నిఫ్టీ 50 పెరుగుతుందంటే దాని అర్థం ఏంటి? అందులో ఉన్న స్టాక్స్ తాలూకా వాల్యూస్ పెరుగుతున్నాయి అని. వెయిటేజ్ బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నానంటే ఈ 50 స్టాక్స్లో వెయిటేజ్ బట్టి ఈ ఇండెక్స్ తాలూకా వాల్యూ, ఈ నిఫ్టీ 50 తాలూకా వాల్యూ ఉంటుంది. నువ్వు మొత్తం ఇండెక్స్ మీద బెట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ అండ్ యావరేజ్గా 5 ఇయర్స్గా చూసుకుంటే 18% పెరిగింది, 3 ఇయర్స్గా చూసుకుంటే 13% పెరిగింది సిఏజిఆర్ రిటర్న్స్ ఇది. ఓకే కదా. అలా కాకుండా నువ్వు ఈ స్టాక్స్లో ఏదో ఒక స్టాక్లోనో లేదంటే 2 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకొని మిగతా స్టాక్స్ అన్నీ పెరుగుతూ ఆ స్టాక్స్లో మాత్రం ఏదో దాంట్లో ఉన్న రిస్క్ పరంగా అవి పెరగకుండా ఉన్నాయనుకో, ఇన్ఫ్యాక్ట్ ఫాలో అవ్వకుంటూ వచ్చాయనుకో, అప్పుడు నీకు లాస్ వచ్చినట్టే కదా. సో మిగతా స్టాక్స్ అన్నీ పెరుగుతున్నాయి, మార్కెట్ పెరుగుతుంది, నిఫ్టీ 50 పెరుగుతుంది, బట్ నీ స్టాక్స్ తాలూకా ప్రైసెస్ ఫాలో అవుతున్నాయి కాబట్టి నువ్వు లాస్ ఫేస్ చేస్తూ ఉంటావు. అర్థమైంది కదా. సో ఇలాంటి వాలటిలిటీ ఇష్టం లేని వాళ్ళు, లేదంటే ఇండివిజువల్ స్టాక్స్లో అనాలిసిస్ చేయడం తెలియని వాళ్ళు, లేదు అంటే అంతెందుకురా నాకు స్టడీ రిటర్న్స్ వస్తే చాలు, మరీ పెద్ద రిటర్న్స్ అవసరం లేదు, బట్ స్టడీ రిటర్న్స్ వస్తే చాలు, వాలటిలిటీ నేను ఎక్కువ పెట్టుకోలేను అని అనుకుంటే మాత్రం ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అనేది మంచిది. ఇప్పుడు నువ్వు నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్సెస్ గురించి చెప్పావు కదా. ఒకసారి రెండింటిని కంపేర్ చేసి చెప్పొచ్చు కదా. రైట్. ఆగమ్మా ఆగు. మా ఫ్రెండ్స్కి లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్ చేసుకునే టైం ఎవరా? అయిపోయిందా ఫ్రెండ్స్? స్టార్ట్ చేయరా మరి. రైట్. ఈ నిఫ్టీ 50 తాలూకా రిటర్న్స్ ఎంత అని చెప్పాను నీకు? లాస్ట్ 5 ఇయర్స్గా చూసుకుంటే 18% రిటర్న్స్, సిఏజిఆర్ రిటర్న్స్. ఓకే కదా. ఇప్పుడు నిఫ్టీ నెక్స్ట్ 50 తాలూకా రిటర్న్స్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నావా, తక్కువ ఉంటుంది అనుకుంటున్నావా? చూడు, నిఫ్టీ నెక్స్ట్ 50 తాలూకా రిటర్న్స్ 23.6%, లాస్ట్ 5 ఇయర్స్ తాలూకా సిఏజిఆర్. అంటే నీకు అర్థమై ఉంటుంది కదా, నిఫ్టీ 50 కన్నా నిఫ్టీ నెక్స్ట్ 50 తాలూకా రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి. అయితే యాజ్ ఎన్ ఇన్వెస్టర్, అందులోనూ ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్టర్ ఓన్లీ రిటర్న్స్ని కంపేర్ చేయడు,
ఇంకేం చూస్తాడు, రేషియోస్, రిస్క్ రేషియోస్ కూడా చూస్తూ ఉంటాడు అనమాట. అర్థమైంది కదా. నౌ నేనేం చేస్తానంటే నీకు నిఫ్టీ 50 అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50 తాలూకా రిటర్న్స్తో పాటు ఒక్కసారి డీవియేషన్ అంటే రిస్క్ రేషియోస్ కూడా ఒకసారి కంపేర్ చేసి చూపిస్తాను. సి, నిఫ్టీ 50 తాలూకా స్టాండర్డ్ డీవియేషన్ 12 అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50 తాలూకా స్టాండర్డ్ డీవియేషన్ 16. అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మంచి ప్రాఫిట్స్లో ఉన్నావు, బట్ ఒక 2 నెలల తర్వాత నువ్వు ప్రాఫిట్స్ బుక్ చేస్తాను అన్న టైంలో ఒకవేళ లాస్ వస్తే, అంటే ఆ టైంలో మార్కెట్ బాగోక లాస్ వస్తే ఈ నిఫ్టీ నెక్స్ట్ 50 అనేది ఎక్కువ పడుతుంది. నిఫ్టీ 50 అనేది జస్ట్ దాని తాలూకా స్టాండర్డ్ డీవియేషన్ ఇంతే, బట్ నిఫ్టీ నెక్స్ట్ 50 తాలూకా స్టాండర్డ్ డీవియేషన్ ఇంత ఉన్నది అనమాట. అర్థమైందా. రిటర్న్స్ ఎక్కువ, అలాగే రిస్క్ కూడా ఎక్కువ. సో నువ్వు దాన్ని బట్టి ఎక్కువ రిస్క్ తీసుకోను అంటే నిఫ్టీ 50 బెస్ట్. అండ్ ఈ వీడియో పరంగా నేను రికమెండ్ చేస్తుంది కూడా ఇదే అనమాట, నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్నే రికమెండ్ చేస్తున్నా. ఇప్పుడు నిఫ్టీ 50 తాలూకా రిటర్న్స్ చూసుకుంటే లాస్ట్ 5 ఇయర్స్గా 18%, లాస్ట్ 1 ఇయర్గా 27.5% అండ్ లాస్ట్ 3 ఇయర్స్గా 13.1%. సో ఆన్ అండ్ యావరేజ్గా ఒక 13 to 15% CAGR ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే కదా. సో ఈ నిఫ్టీ 50 ఎంత మూవ్ అవుతుందో ఆల్మోస్ట్ లైక్ అంతే నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఏంటి, ఇండెక్స్ ఎంత పెరిగితే సేమ్ అంతే పెరిగేదాన్నే కదా ఇండెక్స్ ఫండ్ అంటారు. మరి ఆల్మోస్ట్ అంటావేంటి? అబ్బా, సందు గొంతుల్లో వాడిన ఆల్మోస్ట్ అనే ఒక చిన్న పదాన్ని పట్టేశారు నువ్వు. ఓకే, ఒకసారి కంపేర్ చేసి చూపిస్తాను నీకు. నిఫ్టీ 50ని నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్తో కంపేర్ చేసి చూపిస్తాను. ఈ నిఫ్టీ 50 తాలూకా 5 ఇయర్స్ CAGR చూస్తే 18% వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ తాలూకా రిటర్న్స్ చూద్దాం. దానికి మనం ఈటీ మనీ వెబ్సైట్ని బాగా అలవాటు చేసుకున్నాం కదా. మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్దాం, ఎక్స్ప్లోర్ మ్యూచువల్ ఫండ్స్. మనం ఇండెక్స్ ఫండ్ చెప్పుకున్నాం కదా, అవి ఈక్విటీ ఫండ్స్లో ఉంటాయి. అండ్ అందులోనూ నిఫ్టీ 50 చూస్తున్నాం కాబట్టి లార్జ్ క్యాప్ ఇండెక్స్లో ఉంటుంది. ఓకే కదా. సో ఇందులో ఒక పని చేద్దాం, ఒక 4 మ్యూచువల్ ఫండ్ ఇండెక్స్ని కూడా చూసేద్దాం. వీటిని కంపేర్ చేసి చూస్తే వీటి తాలూకా 5 ఇయర్స్ రిటర్న్స్ 19.04, 19.05, 19.12, 19.14. అర్థమైందా. మనం నిఫ్టీ తాలూకా CAGR ఎంత అనుకున్నాం, 18% అనుకున్నాం. బట్ ఆ ఇండెక్స్ ఫండ్స్ ఇంకొంచెం ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ 1% CAGR ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. CAGRలో లాస్ట్ 5 ఇయర్స్గా 1% ఎక్స్ట్రా రిటర్న్ వచ్చిందంటే ఒకసారి నువ్వే అర్థం చేసుకో మొత్తం మీద ఎంత రిటర్న్స్ డిఫరెన్స్ వస్తుంది అనేది. ఇప్పుడు నువ్వు అడగచ్చు, నిఫ్టీ 50 18% తీస్తే ఇవి ఎక్స్ట్రా ఎలా తీసేయని. ఈ 50 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డివిడెండ్స్ ఇస్తూ ఉంటాయి కదా. ఆ డివిడెండ్స్ ఇచ్చేటప్పుడు వాటిని కూడా రీఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తుంటారు. అర్థమైంది కదా. అండ్ అది చేసిన తర్వాత ఈ డిఫరెన్స్ చూడు ఇక్కడ 19.04%, 19.12%. కోర్స్ గ్యాప్ అనేది చిన్నదే అయినా సరే ఈ చిన్న గ్యాప్ అయినా ఎందుకు వచ్చిందంటే స్లిప్పేజ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు HDFC ఇండెక్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒకలా ఉంటుంది ప్రైస్, అండ్ ఒక 5 నిమిషాల ముందో 5 నిమిషాల తర్వాత ఇన్వెస్ట్ చేసినప్పుడు వీళ్ళ తాలూకా ప్రైస్ వేరే ఉంటుంది. అర్థమైంది కదా. చిన్న చిన్న స్లిప్పేజెస్ అయితే ఉంటూ ఉంటాయి, వాటి గురించి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఆల్మోస్ట్ అనే ఒక పదాన్ని నువ్వు పెద్ద పట్టించుకో, నేను అది చెప్తాను. అండ్ ఇదే సందర్భంగా నీకు ఇంకోటి చెప్పేస్తున్నాను, ఇండెక్స్ ఫండ్లో పెద్దగా ఫండ్ మేనేజర్ ఆలోచించడానికి ఏమీ లేదు కాబట్టి నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా ఒకటే, ఏ ఫండ్ హౌస్ని సెలెక్ట్ చేసుకున్నా ఒకటే అనమాట. అర్థమైంది కదా. జస్ట్ నువ్వు చూడాల్సింది ఏంటంటే ఆ ఫండ్ హౌస్కి రెప్యుటేషన్ ఉందా లేదా. వెల్ నోన్ ఫండ్ హౌసెస్లోనే ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. బాగుందిరా, అర్థమైంది. కాకపోతే ఒక చిన్న డౌటు, ఇండెక్స్ ఫండ్ అంటే నిఫ్టీ ఇండెక్స్ ఫండేనా లేకపోతే దీంట్లో ఇంకేమైనా వెరైటీస్ ఏమైనా ఉన్నాయా? వెరైటీస్ అని అడుగుతావేంట్రా. సరే, నీ ఇంటెన్షన్ ఏంటనేది నాకు అర్థమైందిలే. చూడు, ఈ లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్లోనే నిఫ్టీ 50 అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50 అనేది చూసాం కదా. నౌ ఇవే కాకుండా చాలా ఉంటాయి ఇంకా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ ఇండెక్సే తీసుకోవచ్చు. లైక్ నాస్డాక్ తెలుసు కదా నీకు, నాస్డాక్ మీద కూడా మనం బెట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడి నుంచే S&P 500లో కూడా బెట్ చేయొచ్చు. అండ్ అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్లో కూడా, అంటే మిడ్ క్యాప్ ఇండెక్స్లో కూడా నువ్వు బెట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇదే కాకుండా నీకు వేరేగా థీమాటిక్ అని కూడా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అదర్ ఈక్విటీ ఇండెక్స్లో చూస్తే నువ్వు ఐటీ ఇండెక్స్, ఒక గ్రూప్ ఆఫ్ ఐటీ స్టాక్స్ని తీసుకొని ఐటీ ఇండెక్స్ అని ఉంటుందన్నమాట. దాంట్లో బెట్ చేయాలనుకుంటే ఐటీ ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ తెలుసు కదా నీకు, నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ, ఈ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్లో కూడా నువ్వు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఉంటాయి. ఇండెక్స్ ఫండ్స్ అనేది చాలా రకాలు ఉంటుంటాయి. అయితే ఇప్పుడు చెప్తున్న జాగ్రత్తగాను,
ఈ లార్జ్ క్యాప్ ఇండెక్స్లో నిఫ్టీ 50లోనే ఇది ఒకసారి చదువు, నీకు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందేమో చూడు. నిఫ్టీ 50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ అంటే ఏంటి? ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం, నిఫ్టీ 50లో ఉండే స్టాక్స్లో వాటి వెయిటేజెస్ బట్టి ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తారు అని చెప్పుకున్నాం కదా. బట్ ఇప్పుడు ఇందులో ఏం చేస్తారంటే ఆ నిఫ్టీ 50 స్టాక్స్ని లిస్ట్ తీసి ఒక్కొక్క స్టాక్లో 2% ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తుంటారు అనమాట. ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, నిఫ్టీ 50లో స్టాక్స్ని కన్సిడర్ చేసుకుంటున్నారు, బట్ వెయిటేజ్ బట్టి ఇన్వెస్ట్ చేయకుండా ఈక్వల్గా 2% ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అర్థమైంది కదా. ఇదే కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే చూడు, నిఫ్టీ 200 మూమెంటమ్ 30 అంటే ఇందులో ఏం చేస్తారంటే 200 స్టాక్స్, టాప్ 200 స్టాక్స్ ఉంటాయి కదా, వీటిలో ఒక 30 స్టాక్స్ని పిక్ చేసుకుంటారు. ప్రతి 6 నెలలకు ఒకసారి 30 స్టాక్స్ని మూమెంటమ్ బేస్ చేసుకొని పిక్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తుంటారు అనమాట. అర్థమైందా లేదా? సో ఇండెక్స్ ఫండ్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటూ ఉంటాయి, అది నేను చెప్తుంది. ఓ సూపర్. అయితే మరి ఈ వీడియో పరంగా ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నావో చెప్పి. ఓకే, కన్క్లూడ్ చేయాలి అంటే ఒక్కో స్టాక్ని అనాలిసిస్ చేయడం బదులు, అంటే రిస్క్ ఎక్కువ తీసుకోవడం బదులు స్టడీ రిటర్న్స్, తక్కువ వాలటిలిటీ ఉన్న ఇండెక్స్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటాం అంటే ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ చాలా మంచిది అనమాట. అండ్ ఫండ్ హౌసెస్ ఏదైనా పర్వాలేదు, అదే కొంచెం మంచి నోటెడ్ ఫండ్ హౌస్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదన్నమాట. అర్థమైందా లేదా? సో మీరు ఎస్ఐపిలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదంటే లంప్ సమ్గా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎంత పెడదాం అనుకుంటున్నారో అందులో ఒక 30% ఈ ఫండ్లో పెట్టండి. అండ్ మిగతా ఫండ్స్ కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి మిగతా వాటిలో కొంత పెట్టుకుంటూ రావచ్చు. అండ్ యాజ్ సెడ్, ఈ నిఫ్టీ 50 అనే కాకుండా ఇంకా చాలా ఇండెక్స్ ఫండ్స్ ఉంటూ ఉంటాయి. వాటన్నిటి గురించి కూడా ఇన్ డెప్త్గా మాట్లాడుకుందాం మనం. స్టే ఇన్ టచ్.